నీ అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాము. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి మానవునిగా రాకముందు, అంటే పాత నిబంధన కాలములో కొన్ని రకాల బలులు అర్పించండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఉదాహరణకి చదవద్దు కానీ లేవ్యకాండములో ప్రారంభం నుండి చూస్తే కొన్ని బలులు, దహన బలి ఎలా అర్పించాలి, సమాధాన బలి ఎలా అర్పించాలి, లేకపోతే పాప పరిహారార్థ బలి, లేకపోతే అపరాధ పరిహారార్థ బలి, వీటిని ఎలా అర్పించాలి? గోవులలో నుండి గాని, గొర్రెల్లో నుండి గాని, మేకల్లో నుండి గాని, ఏమండి, పవిత్రమైనటువంటి వాటిని, పరిశుద్ధమైనటువంటి వాటిని, ప్రాముఖ్యంగా నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడ మొట్టమొదటిసారిగా పస్కా పండుగ అనేది జరిగిందండి. ఆ మొదటిసారి పస్కా పండుగ జరిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్ల కానీ మేక పిల్లని కానీ మీరు తెచ్చుకోవాలి. అది ఏడాది వయసు ఉండాలి, 1 సంవత్సరం వయసు ఉండాలి. గొర్రె పిల్ల అయినా పర్వాలేదు, మేక పిల్ల అయినా పర్వాలేదు, అది మగదై ఉండాలి. ఏమండి అని దేవుడు కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు వారికి జారీ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉంది కదండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో. అక్కడ ఒక విశేషమైనటువంటి, ఓ ప్రత్యేకమైనటువంటి ఒక బలిని గురించి రాయబడింది. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా అది యూట్యూబ్ లో చూసే ఉండొచ్చు. ఏమండి, ఎర్రని పెయ్య. ఏమండి, ఇశ్రాయేలు దేశంలో ఈ మధ్యలోనే ఆ ఎర్రని పెయ్యను బలి అర్పించారు లేదా అర్పించబోతున్నారు అనే వార్తను మీలో ఎంతమంది చూశారండి? చూసారా యూట్యూబ్ లో? ఆ ఎర్రని పెయ్యని గురించి చాలా మంది దైవ సేవకులు వీడియోస్ చేశారు. అసలు ఆ ఎర్రని పెయ్య అంటే ఏంటి, దాన్ని ఎలా అర్పించాలి, ఎందుకు అర్పించాలి, అది ఇప్పుడు అర్పించటం ఏంటి, దానికి యేసుప్రభు వారి రాకడకున్న సంబంధం ఏంటి, చాలా విషయాలు ఏమండి ఆన్లైన్ లో ఉన్నాయి. చాలా మంది దైవ సేవకులు పంచుకుంటున్నారు. సరే, మనుషుల అభిప్రాయాలన్నీ కాసేపు పక్కన పెడితే బైబిల్లో అసలు ఆ ఎర్రని పెయ్యని గురించి ఏమని రాయబడింది, అది ఈ రోజున మనకు ఎలా అన్వయించబడుతుంది, ఆ ఎర్రని పెయ్యకు యేసుప్రభు వారి యొక్క 2వ రాకడకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు మనం చూడాలి. కాబట్టి మనకు అవకాశం ఉన్న కొలది కొద్ది మాటలు, మన దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యానికి అలవాటు పడాలి. ఎంతసేపు కల్పన కథలో లేకపోతే ఎంతసేపు పాటలో వాటికి కాదండి, వాక్యానికి మనం అలవాటు పడాలి. మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దావీదు గారు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. వాక్యములో శక్తి ఉన్నది. దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది, బలమైంది, పదును కలిగినటువంటిది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. గనక ఈ వాక్యం పట్ల అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయాలి, వినాలి. రైట్, ఇక్కడ ఏమన్నాడంటే 19వ అధ్యాయంలో సంఖ్యాకాండములో
ఆ కలంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలి. పెయ్య అంటే ఆ గోవులలో ఆడది. పెయ్య అంటే మగది కదండి, ఎవరో మగది అన్నారు వెంటనే. పెయ్య అంటే ఆడది. ఏమండి, అది ఎర్రనిదై ఉండాలి అని దేవుడు కలర్ కూడా చెప్పాడు. మిగతా సార్లు లేవియా కాండములో అంతకు ముందు చెప్పినటువంటి బలులన్నిటిలో, పస్కా పండుగలో కలర్ ఏమీ చెప్పలే. అది గోవులైనా పరలా, గొర్రెలైన పరలా, మేకలైనా పర్వాలేదు అన్నాడే తప్ప అది ఫలానా కలర్ లో ఉండాలి అనేది ముందెప్పుడు చెప్పలా దేవుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎర్రని పెయ్య అయి ఉండాలి. కలర్ కూడా దేవుడు మెన్షన్ చేశాడు, ఎర్రగా ఉండాలి పెయ్య. ఏమంటే చాలా అరుదు కాదు ఎర్రని ఆ పెయ్య మన కంటికి కనిపించడం చాలా అరుదు కదా. అసలు అది దాదాపు 2000 సంవత్సరాల నుంచి దానికోసం సెర్చ్ చేస్తుంటే, వెతుకుతూ ఉంటుంటే ఎవరో ఇశ్రాయేలీలు అటువంటి పెయ్య కోసం వాళ్ళకి దొరకట్లేదటండి. మొన్న 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తారీఖున అమెరికా దేశంలో ఒక రాష్ట్రం టెక్సస్ అని చెప్పి, ఆ రాష్ట్రంలో ఒక 5 పెయ్యలు అటువంటివి కనిపించినవంటండి ఇశ్రాయేలు శాస్త్రవేత్తలకి. ఆ 5 పెయ్యలకి దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు చెల్లించి అమెరికా దేశం నుండి వాటిని ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లారు. 2022 సంవత్సరం ఇది జరిగింది. ఎప్పుడైతే ఎర్రని పెయ్యలు అక్కడికి వెళ్ళియో, ఏమండి, ప్రపంచము దృష్టి అనేది, అంటే వారు పెయ్యలు సిద్ధపరుస్తున్నారంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క రాకడకి దానికి కొంచెం సంబంధం ఉంది కాబట్టి ఆయన వచ్చేసి అవకాశాలు ఉన్నాయని కొంచెం అలర్ట్ అవటం జరిగింది. అయితే 5 పెయ్యల్ని తీసుకుని వెళ్ళినా కూడా అసలు ఆ పెయ్యలు బలి అర్పిద్దామని చూసేటప్పటికి ఏదో ఒక లోపం కనపడుతుందట వాటిలో. దేవుడేం చెప్పాడు? దానికి మచ్చ ఉండకూడదు, దానికి కళంకం ఉండకూడదు, అది ఎప్పుడు కాడి మోయకుండా ఉండాలి అని కొన్ని కండిషన్ చెప్పాడు కదండి. దేవుడు చెప్పినటువంటి వాటికి సంబంధించి చూస్తుంటే మొన్న ఈ మధ్యలోనే ఒకదాన్ని బలిద్దామని బాగా పరిశోధన చేస్తే ఒక పెయ్యను, అందులో 2 నల్ల వెంట్రుకలు కనిపించినమాట. ఏంటండి, 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇది దేవుడు చెప్పినటువంటి బలి అర్పించడానికి దీనికి అర్హత లేదు. దేవుడు చెప్పినట్టుగా పరిపూర్ణంగా అది కళంకము గాని, లోపము గాని, మచ్చ గాని అది లేకుండా ఉండాలి. కనీసం 2 వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇందులో లోపం ఉంది కనుక ఇది బలి అర్పించటానికి వీలు పడదని చెప్పి ఏం చేశారంటే, సరే అసలైన దానికోసం ఎలాగో వెతుకుతున్నాం గనక ఈలోగా దీని మీద ఒక ట్రైల్ వేద్దాం. అసలైంది దొరికినప్పుడు ఎలా చెయ్యాలో ముందుగానే ఒక ట్రైల్ ప్రయత్నం, ఎలాగెలా చెయ్యాలి కదా, ఎలాగెలా చెందాలి కదా అని ముందుగా మనం ప్రయత్నం చేద్దామని ఇప్పుడు దీని మీద ఒక ప్రయత్నం చేశారంతే, బలి అయిపోలే, జరిగింది ప్రయత్నం. కాబట్టి ఒకటి ఎర్రని పెయ్య అన్నాడు, కలర్ కూడా పర్టికులర్ గా చెప్పాడు, ఎరుపు. ఎరుపు అనేది ఎందుకు పర్టికులర్ గా చెప్పాడో కొంచెం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. అయితే అది కళంకము లేనిదై ఉండాలి. దేవునికి అర్పించేది ఎలా ఉండాలండి? కళంకము లేనిది, మచ్చ లేనిది అని ఉంది కదండి. కాబట్టి ఆ రోజున వాళ్ళైనా ఈ రోజున మనమైనా దేవునికి ఏదైనా మనం అర్పించేటప్పుడు దేవునికి అర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి అర్పించేది మంచిదిగా, మేలుకరమైనదిగా ఉండాలి. దేవుడు లోపమున్న వాటిని, కళంకమున్న వాటిని ఇష్టపడ్డావు. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు చాలా ఒక రకంగా సీరియస్ గానే మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము మలాకీ గ్రంథం తీద్దాం ఒకసారి అందరూ. మీరు కూడా నాతో పాటు బైబిల్ తీయండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను, రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా?
అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించున. ఏమంటున్నాడండి? నీ దేవుడైన యెహోవాకు నువ్వు అర్పణ అర్పించేటప్పుడు గుడ్డి దానినో లేదా కుంటి దానినో లేకపోతే ఏదో రోగం ఉన్న దానినో అర్పిస్తే ఆయన సంతోషపడతాడా? ఒకవేళ నీ అధికారికి, నువ్వు ఎక్కడన్నా పనిచేస్తున్నావు అనుకోండి, నీ పైన అధికారి ఉంటాడుగా, నీ అధికారికి ఒకవేళ లోపం ఉన్న దాన్ని, బాగోని దాన్ని, పాడైపోయిన దాన్ని పట్టుకుని వెళ్ళిస్తే నీ అధికారి సంతోషపడతాడా? నిన్ను అంగీకరిస్తాడా? మరి నీ అధికారే నిన్ను అంగీకరించడు కదా, మరి ప్రభు ఎలా అంగీకరిస్తాడు నిన్ను? లోపం ఉన్న దాన్ని ఇస్తే. అదే 1వ అధ్యాయం మలాకీ గ్రంథములో 13వ అధ్యాయములో మధ్య నుండి ఏముందంటే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఎలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా. 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. విన్నారు కదండి దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, దేవునికి మనం అర్పించేటప్పుడు ఆయన ఘనమైన మహారాజు. ఎవరండి ఆయన? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, నా నామము భయంకరమైనది. ఆయన గొప్పవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన భూపతులకు అధిపతి ఆయన. కాబట్టి ఆయనకి ఏదైనా మనం ఇచ్చేటప్పుడు ఆయన ఎటువంటి దాన్ని కోరుకుంటున్నాడండి? కళంకము లేనిది, లేకపోతే మచ్చ లేనిది, లేకపోతే శ్రేష్టమైన దాన్ని ప్రభు ఆశిస్తున్నాడు తప్ప గుడ్డి దానినో, కుంటి దానినో, లోపం ఉన్న దానినో ప్రభు కోరుకోవట్లేదు. ఎందుకని దేవుడు కయ్యను అర్పణ తృణీకరించి హేబేలు యొక్క అర్పణను ఎందుకు ఆయన అంగీకరించాడో చెప్పండి. ఆదికాండము 4:4 ఏముందంటే, హేబేలు తన మందలో క్రొవ్విన వాటిని, అంటే ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని, బలము కలిగినవి, క్రొవ్వినవి నా దేవునికి నేను ఇవ్వాలి అనే ఒక స్థిర నిశ్చయతతో, విశ్వాసముతో ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఇంకొక ఆయన ఇవ్వాలి గనక, ఏదో చెయ్యాలి గనక తీసుకొచ్చాడు. అదే వ్యత్యాసం. ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు తెచ్చారు. ఏమండి? కాకపోతే వ్యత్యాసం ఉంది, ఇచ్చిన దాంట్లో వ్యత్యాసం ఉంది. ఒకరు ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఆయనకి ఇచ్చాడు, ఇంకొక అతనేమో అలాగే హృదయపూర్వకంగా అర్పించలేదు, ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని అర్పించలేదు గనక దేవుడు అంగీకరించలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం కదండి, ఈయన సంఖ్యాకాండం 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మరి ఈ ఎర్రని పెయ్య ఎటువంటి లక్షణాలు ఉండాలండి? కళంకము లేనిదిగా ఉండాలి, మచ్చ లేనిదిగా ఉండాలి. ఏమండి? మచ్చ లేనిదిగా ఉండాలి. కయ్యను అర్పణ తృణీకరించి హేబేలు యొక్క అర్పణను ఎందుకు ఆయన అంగీకరించాడో చెప్పండి. ఆదికాండము 4:4 ఏముందంటే, హేబేలు తన మందలో క్రొవ్విన వాటిని, అంటే ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని, బలము కలిగినవి, క్రొవ్వినవి నా దేవునికి నేను ఇవ్వాలి అనే ఒక స్థిర నిశ్చయతతో, విశ్వాసముతో ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఇంకొక ఆయన ఇవ్వాలి గనక, ఏదో చెయ్యాలి గనక తీసుకొచ్చాడు. అదే వ్యత్యాసం. ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు తెచ్చారు. ఏమండి? కాకపోతే వ్యత్యాసం ఉంది, ఇచ్చిన దాంట్లో వ్యత్యాసం ఉంది. ఒకరు ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఆయనకి ఇచ్చాడు, ఇంకొక అతనేమో అలాగే హృదయపూర్వకంగా అర్పించలేదు, ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని అర్పించలేదు గనక దేవుడు అంగీకరించలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం కదండి, ఈయన సంఖ్యాకాండం 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు
అక్కడ మరి ఈ ఎర్రని పెయ్య ఎటువంటి లక్షణాలు ఉండాలండి? కలంకము లేనిదిగా ఉండాలి, మచ్చ లేనిదిగా ఉండాలి. ఏమండి? మచ్చ లేనిదిగా ఉండాలి. లేవియా కాండములో ఉదాహరణ 19:20 చదువుదాం. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. కలంకమున్న దానిని దేవుడు అంగీకరించలేదు. ఇంకా అటువంటి వచనాలు చాలా ఉన్నాయి బైబిల్. అవన్నీ చూడటానికి మనకు అనుకూలం కాదు. ఏమండి? కాబట్టి ఆ ఎర్రని పెయ్య అది ఎలా ఉండాలండి? కలంకము లేనిదిగా, మచ్చ లేనిదిగా ఉండాలి. మరో మాట, ఎప్పుడు కాడి మోయనిదై ఉండాలి. కాడి మోయనిది, ఫ్రెష్ వన్ అన్నమాట, కాడి మోయనిది. అందుకని యేసుప్రభు వారు కూడా ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను తోలుకురండి అన్నప్పుడు ఏం చెప్పాడు? ఏ మనుష్యుడును ఎప్పుడును ఆ గాడిద పిల్ల మీద కూర్చోలేదు అని చెప్పాడు. ఫ్రెష్ వన్ కదండి. అలాగే 1వ సమూయేలు గ్రంథంలో మందసమును తీసుకుని వచ్చేటప్పుడు ఒక క్రొత్త బండిని తయారు చేశారు. ఆ బండికి కూడా అంతకు ముందు ఎప్పుడు కాడి మోయనటువంటి ఆవులనే ఆ బండి కట్టారు. అందుకే దేవుడు కోరుకునేది ఏంటంటే, యవ్వన కాలమున నా కాడి మోయట నరులకు ఎంతో మేలు. ఏ కాలం అండి? యవ్వన కాలమున. మనకి బలం ఉండగా, మనకి వయసు ఉండగా మన రక్షకుడు ప్రభుని నమ్ముకోవటం, ఆయన కొరకు జీవించటం ఒక ఆశీర్వాదం. ఇంకా ఏదో జరగాలండి అప్పుడు మేము నమ్ముకుంటాం, ఇంకా ఏదో అవ్వాలండి, మా ఇంటిలో పలానా కార్యక్రమాలు ఉన్నాయి, అది జరిగినాక ఇది జరిగినాక అప్పుడు రక్షణ పొందుకుంటాం, లేకపోతే బాప్తిసం తీసుకుంటాం అని వయసంతా అయిపోయినాక, బలమంతా అయిపోయినాక, ఏమండి ఆయన అన్నట్టుగా పళ్ళన్నీ ఊడిపోయినాక ప్రభు నమ్ముకున్న తర్వాత కనీసం ఒక పాట పాడదామన్నా ఓపిక ఉండదు. పాట పాడటానికి కూడా రాదు. నీ శక్తి సరిపోదు. నీ బలమంతానేమో ఈ లోకానికో లేదంటే లోక సంబంధమైన వాటికో పెట్టి, అసలు నీకు బలాన్ని ఇచ్చిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, నీకు రక్షణ కలిగించినటువంటి ఆ దేవుని కోసం మరి మన బలాన్ని మనం ఎంతవరకు వాడుతున్నాం? యవ్వన కాలమున ఆయన కాడి మోయుట, ఆయన పని చేయటం, ఆయన పరిచర్య చేయటం, ప్రేమతో ఆయన్ని సేవించటం, అది ఎంతైనా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దామా? అది ఎప్పుడు కాడి మోయనిదై ఉండాలి అని చెప్పాడు కదండి. రైట్. దాన్ని అర్పించే విధానం ఎలా అర్పించాలి? ఆ తర్వాత వచనాలు, అన్ని వచనాలు చదవద్దు కానీ నేను కొన్ని వచనాలు చదువుతాను. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముందంటే, ఆ ఎర్రని పెయ్య, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి కలంకము లేని, మచ్చలేని, కాడి మోయని ఎర్రని పెయ్య దొరికినప్పుడు అది ఎలా అర్పించాలని ప్రభు చెప్పాడు. 3వ వచనంలో, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించాలి. ఒకడు పాళెము వెలుపలికి, ఆ మాట అండర్లైన్ చేయండి, ఒకడు పాళెము వెలుపలికి దాన్ని తోలికొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఎక్కడికి తోలికెళ్ళాలంటమ్మా? పాళెము వెలుపల. అంటే ఇప్పుడు ఎర్రని పెయ్యను ఎక్కడ వధించాలి, ఎక్కడ అర్పించాలి అంటే పాళెములో కాదు, అంటే ఊర్లో కాదు అని. పాళెమునకు వెలుపల. ఏమండి? పాళెమునకు వెలుపలకు తీసుకుని వెళ్ళాలి, ఆ వెలుపలనే అర్పించాలి అని దేవుడు చెప్పాడు. ఈ వెలుపల అనే మాట మరలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఏమండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఉంది మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 11 నుండి మనం చదివితే, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట, శిబిరము అన్నా పాళెమన్నా ఒకటే, శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపట
శ్రమ పొందెను. ఆ ఎర్రని పెయ్య ఆ రోజున మోషే కాలంలో శిబిరానికి వెలుపట బయట ఎలాగైతే అర్పించబడిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన అర్పించబడినప్పుడు, తన ప్రాణం పెట్టినప్పుడు శిబిరమునకు లేదా ఆ పాళెమునకు వెలుపట బయట యేసు ప్రభువుని ఎక్కడ సిలువేశారు? ఏమండి? కల్వరి సిలువ అని మనం పిలిచాం, గొల్గొతా కొండ అని మనం పిలిచాం. అది కూడా ఆ ఊరికి వెలుపట ఉంది. యేసు ప్రభువారు కూడా ఆ వెలుపలనే తన రక్తమును కార్చాడు. తన ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కోసం ఆయన చిందించాడు. తన ప్రాణమును పెట్టాడు ఆయన వెలుపట. అందుకే 13వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదాం. ఏమన్నా, మనము కూడా ఆ నిందను భరించుచు శిబిరము వెలుపలకి, పాళెము వెలుపలకి మనం కూడా వెళ్ళుదాము అని చెప్పాడు. కాబట్టి వెలుపట ఎర్రని పెయ్య వెలుపట దహించబడింది పాత నిబంధనలో. యేసు ప్రభు వారు కూడా అలాగే వెలుపటనే ఆయన మన కొరకు మరి ప్రాణం పెట్టాడు. అయితే ఈ ఎర్రని పెయ్యను వధించేటప్పుడు ఇంకా కొన్ని మాటలు ఇక్కడ రాయబడినాయండి. ఎర్రని పెయ్యను వధించే విధానం ఎలా చెప్పాడంటే, సంఖ్యాకాండం 19:6 చెప్పిన మాట ఏంటంటే, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయాలి. ఆ ఎర్రని పెయ్యను పాళెము వెలుపట దహించేటప్పుడు, కాల్చేటప్పుడు యాజకుడు ఏం చెయ్యాలంటే, ఓ 3 వస్తువులు చెప్పాడు ఇక్కడ. ఆ 3 వస్తువులను ఆ మంటలో, అగ్నిలో, ఏమండి, పెయ్యను దహిస్తున్నారు కదా, ఆ మంటలో అగ్నిలో ఈ 3 వస్తువులు వేయమని చెప్పాడు. ఆ 3 వస్తువుల్లో మొదటిదేంటి? దేవదారు కర్ర. మొదటిది ఏంటండి? దేవదారు కర్ర. అత్యంత శ్రేష్టమైనది, ప్రశస్తమైనది, విలువైనది దేవదారు కర్ర. ఏమండి, చదవసరలేదు కానీ 1వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో చదివితే, సొలొమోను దేవాలయం కట్టడానికి పూనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి దేవునికి నేను మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నా, కాబట్టి నాకు దేవదారు మ్రానులు కావాలి. శ్రేష్టమైనవి ఉండేవి. ఏమండి, ఇప్పుడు మనం ఏమన్నా ఇంటికి తలుపులో, కిటికీలో చేయించుకోవాలనుకోండి, జనరల్గా ఏం వాడుకుంటాం? జనరల్గా టేకు కర్రతో చేసుకోవాలని ఆశపడతాం కదండి, గట్టిగా ఉంటుందని, శ్రేష్టమైందని. మరి దేవదారు మ్రాను అనేది దానికంటే శ్రేష్టమైంది. సొలొమోన్ లాంటి మహారాజు గారే దేవదారు అనేటటువంటి ఆ కర్రను గాని, మ్రానును గాని దేవుని మందిరానికి వాడాడు. అంటే ఎంత ప్రశస్తమైందో మనం చూస్తాం. ఆ మ్రాను, ఆ కర్ర అనేది ఏమండి, యేసు ప్రభు వారి యొక్క సిలువకు సాదృశ్యం. సిలువ కూడా ఒక కర్రతోనే చేయబడింది కదా, ఒక మ్రానుతోనే చేయబడింది కదా. అసలు కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఆ కర్రను ఆ సిలువ అనే కర్రను, మ్రానును తయారు చేసినటువంటి ఆ మెటీరియల్ ఉంటది కదండి, లేకపోతే ఆ వుడ్ ఉంటది కదా, ఆ కర్ర ఉంటది కదా, అది దేవదారు మ్రాను నుంచి చేసిందే అని కొందరి అభిప్రాయం. దేవదారు మ్రానునో లేదంటే మరొక మ్రాను, ఏది ఏమైనా కూడా ఈ మ్రాను, ఈ కర్ర అనేది ఎందుకు ఆ ఎర్రని పెయ్యను దహించేటప్పుడు అందులో వేయమన్నాడంటే, అది యేసు ప్రభు వారి యొక్క సిలువకు సాదృశ్యం. చాలా వచనాలు ఉన్నాయి. మ్రాను మీద ఆయన వేలాడి తీయబడ్డాడు. ఏమండి, మ్రాను మీద ఆయన మన పాపములను మోసుకొని పోయెను. ఆ మ్రాను, ఆ కల్వరి సిలువ ఆయన వీపు మీద మోపినప్పుడు, ఆ ఎత్తైనటువంటి ఆ గొల్గొతా కొండ మీదకి ఈడ్చుకుంటూ ఆయన వెళ్ళి, ఆయన భుజము మీద, ఆయన వీపు మీద, ఏమండి, మన పాపములను ఆ మ్రాను మీద మోసుకుంటూ పైకి వెళ్ళాడు. అదే మ్రాను మీద ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆ అగ్నిలో వేయబడవలసినటువంటి 3 వస్తువుల్లో ఒకటి దేవదారు కర్ర అయితే, రెండవది ఏముందమ్మా? హిస్సోపు అనే మాట. హిస్సోపు అంటే ఏంటి? అది ఒక
అది ఒక మొక్క. హిస్సోపు అనేది ఒక మొక్క. ఆ మొక్కల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రెమ్మలు ఉంటాయి కదండి, ఆ రెమ్మలు తీసుకుని రక్తములో ముంచి ఇలాగా ద్వార కమ్ములకు కానివ్వండి, గుమ్మాలకు కమ్ములు ఉంటాయి కదండి, వాటి మీద కానీ, లేకపోతే పరిశుద్ధ స్థలములు కానీ, ప్రత్యక్ష గుడారములు కానివ్వండి, ఆ రెమ్మలు పట్టుకుని రక్తాన్ని చిలికించేవారు యాజకులు. హిస్సోపు అంటే అది ఒక మొక్కకు సంబంధించినటువంటి రెమ్మ. ఇప్పుడు దాన్ని కూడా ఇందులో ఏమన్నారు, ఆ ఎర్రని పెయ్య దహించబడుతున్నటువంటి అగ్నిలో. ఎంత ఆశ్చర్యం చూస్తారు, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు కూడా ఆయనకి ఏమి ఇచ్చారు చెప్పండి? ఒక స్పంజి చిరకలో ముంచి తర్వాత ఏం చేశారు? హిస్సోపు పొడక. ఆ మాట మీరు మర్చిపోకూడదు. ఇక్కడ హిస్సోపు అని ఉంది కాబట్టి ఆ మాట మర్చిపోకూడదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 29వ వచనంలో ఉంటది ఈ మాట, హిస్సోపు అనే మాట. హిస్సోపు ఆ పొడకకు తగిలించి ఆయన నోటికి అందించారు, ఆ చిరకను పుచ్చుకుంటాడేమో అని. హిస్సోపు అక్కడ కూడా ఆ మాట రాయబడింది. రాత్రి మనం చూసాం కదండి, యెషయా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు గారు చేసిన ప్రార్థనలో కూడా, నేను పవిత్రుడనగునట్లు నీవు నన్ను కడుగుము, నన్ను హిమము కంటే తెల్లగా చేయము, నన్ను హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, నన్ను కడుగుము అని దావీదు గారు ప్రార్థన చేశారు. కాబట్టి ఆ హిస్సోపు అనేది మరి పరిశుద్ధపరచటానికి వాడబడినటువంటి ఒక సాధనం. ఏమండి, అది పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. ఇక్కడ మరో మాట ఏముందంటే, సంఖ్యాకాండం 19:6లో 3వ మాట ఏముందండి? రక్తవర్ణపు నూలు. రక్తవర్ణపు నూలు 3వది కూడా చెప్పాడండి. అంటే రక్తవర్ణపు నూలు అంటే ఎరుపు రంగులో ఉండేటటువంటి దారము అని. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎర్రని దారము. ఆ ఎర్రని దారమును కూడా తీసుకుని అందులో వెయ్యాలి, ఆ మంటలో, ఆ బలిలో వేయమని దేవుడు చెప్పాడు కదా. ఈ ఎర్రటి దారము లేదా ఎర్రటి వస్త్రము అనేది ఏమండి, చదవటానికి అవకాశం లేకపోయినా అది ప్రత్యక్ష గుడారములో వాడారు ఆ మెటీరియల్. ప్రధాన యాజకుడు ధరించే వస్త్రానికి వాడారు ఆ రక్తవర్ణపు నూలు అనేది. అలాగే పరిశుద్ధ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి కొన్ని వస్తువులకు వాటిని కప్పటానికి ఈ రక్తవర్ణపు నూలు అనేది, ఆ వస్త్రం అనేది వాడారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకా మనందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే అమ్మ వినండి, యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడినప్పుడు ఆయన అంగీని తీసేసి ఆయనకి ఏ వస్త్రం తొడిగించారు? అమ్మ చెప్పండి. యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడినప్పుడు ఆయనకి అంగీని తీసేశారు కదండి, ఏ వస్త్రం తొడిగించారు? మత్తయి సువార్తలో ఉంటదిగా అమ్మ, మత్తయి సువార్త 27-28 చదవండి ఒకసారి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు. చాలు. ఏమండి చూసారా, అక్కడ ఆ ఎర్రని పెయ్యను ఉద్దేశించినప్పుడేమో రక్తవర్ణపు నూలు దారమని వాడబడింది కదా, ఆ ఎరుపు ఎర్రటి దారం, ఎర్రటి వస్త్రం అనేది. అదే మాట యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సందర్భములో ఆయన వస్త్రమును తొలగించి ఎర్రటి వస్త్రాన్ని ఆయనకి ధరించారు. రాహాబను వేషే కూడా ఆ ఇంటి వారందరినీ రక్షించుకోవాలంటే ఆ ఇంటి కిటికీకి ఏం కట్టమని చెప్పారు? ఎర్రటి దారం కట్టాలి, నీకు సంబంధించిన వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉండాలి, ఎవరైనా బయటకు వస్తే మాకు సంబంధం. ఎర్రటి దారము, ఎర్రటి రక్తవర్ణపు నూలు వస్త్రము, నూలు దారం అని పదే పదే ఎందుకు వాడారంటే ఆ ఎరుపు అనేది ఆయన రక్తానికి సాదృశ్యం. ఎరుపు అనేది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నదండి. అందుకనే 1 పేతురు పత్రికలు అంటాడు, 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 19వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క రక్తమును గురించి మాట్లాడుతూ, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభువు రక్తం ఎటువంటిదట? అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది. యేసు ప్రభువారిలో పాపం లేదండి. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితములో పాపం లేదు, ఆయన రక్తములో పాపం లేదు. ఏమండి, పాపమునకు అతీతుడైన పాపరహితుడైన దేవుని. అందుకే గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకే వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఎటువంటి వాడమ్మా? ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టింది యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఏమండి, దావీదు గారు చెప్పినట్టుగా 51వ కీర్తనలో, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ పాపంలోనే పుట్టారు. పాపము లేకుండా పాపరహితుడిగా పుట్టినవాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చక్కగా వర్ణించాడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని ఏమండి వర్ణిస్తూ పలికిన మాట 7:26 ఏమన్నాడంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఏమండి, మన ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. మనకి తగినవాడు, మనకి సరిపోయిన వాడు. ఆయనకు ఉండే లక్షణాలు చెప్పాడు. ఏమండి, పవిత్రుడట, నిర్దోషి, ఏమండి నిష్కల్మషుడు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఎందుకనండి పదే పదే కేవలం యేసు ప్రభువు వారు మాత్రమే దేవుడని, రక్షకుడని, ఆయనలో మాత్రమే రక్షణ ఉందని ఎందుకు పదే పదే చెప్తున్నామంటే దానికి కారణం ఏంటంటే, ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధముగా జీవించాడు. ఆయన ఒక్కడు మాత్రమే సర్వ మానవాళి కోసం తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఇంకా అలా చేసిన వాళ్ళు మరి ఎవరైనా ఉంటే పోనా అది చెప్పండి. యేసు ప్రభు వారు తప్ప అలా ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు మరి ఎవరో కూడా లేరు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన. ఇప్పుడు ఆయన్ని పొందుకున్నటువంటి మనం ఎలా ఉండాలండి? ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీ దేహం అనేది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. ఎవరైనా దేహమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానని చెప్పాడు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, ఆయన రక్తము చేత మిమ్మల్ని కొన్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొంతం కాదు. మీ దేహముతో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దేవునికి అయిష్టమైన కార్యాలు, ప్రతికూలమైన కార్యాలు అలా చేసుకుంటూ పోతామంటే అది దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిష్కల్మషుడిగా, పాపులలో చారక ప్రత్యేకంగా ఉన్నాడో ఆ ప్రత్యేకత అనేది మనకు కూడా ఉండాలి. అసలు క్రైస్తవుడు అనే మాటకున్నటువంటి ఒక నిర్వచనమే, ఒక డెఫినేషనే ప్రత్యేకించబడిన వాడు, కాల్డ్ అవుట్ అంటారు. చర్చ్ అంటే, సంఘం అంటే పిలవబడిన వారు, బయటికి పిలవబడిన వారు. లోకములో నుంచి, లోకపు ఆచారములు, పద్ధతుల్లో నుంచి బయటికి పిలిచాడు ఆయన మనల్ని. మనం ప్రత్యేకంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆశ. ఆ ఎర్రని పెయ్యకు యేసు ప్రభు వారికి ఎట్లా సాదృశ్యం ఉందో ఏమండి, ఆ విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ఎర్రని పెయ్యకుండవలసినటువంటి కొన్ని లక్షణాలు కదండి. కలంకము లేనిది, మచ్చ లేనిది, కాడి మోయనిది,
దాని శిబిరము వెలుపట అర్పించినప్పుడు, దహించేటప్పుడు అందులో వేయవలసినటువంటి కొన్ని వస్తువులు, దేవదారు కర్ర, ఆ హిస్సోపు అనేది, రక్తవర్ణపు నూలు అనేది అందులో వేయాలి. అవి వేసిన తర్వాత పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏమొస్తే చెప్పండి? పూర్తిగా దహన బలి పశువు కాలిపోయిన తర్వాత, కట్టెలన్నీ కాలిపోయినాక దేవదారు కర్ర కానివ్వండి, దారం కానివ్వండి, హిస్సోప్ అన్ని కాలిపోయినాక ఏమొస్తుంది? బూడిదే కదమ్మా. భస్మము లేదా బూడిద. ఆ భస్మము లేదా బూడిదని ఏం చేయమని చెప్పాడు ఆయన? అది భద్రం చేయాలి. చదవండి, వచ్చింది చదవండి. భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. వినండి, అదంతా కాలి బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదని ఏం చేయాలంటే ఈ యాజకులు భద్రం చేయాలి. బూడిదను పోగు చేసి భద్రం చేయాలి ఒక చోట, పాళెము వెలుపట సేఫ్ గా మంచిగా దాన్ని భద్రం చేయాలి. ఎందుకు? బూడిదని ఎందుకు భద్రం చేయమన్నాడు? జాగ్రత్తగా పెట్టమన్నాడు. పైగా ఎందుకు అనంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ బూడిదను ఆయా సందర్భాల్లో నీళ్లలో కలిపి, ఎందులోనమ్మా? ఆ బూడిదను నీళ్లలో కలిపి దానిని పాప పరిహార జలముగా తయారు చేయాలి. ఏం చేయాలి? పాప పరిహార జలముగా దాన్ని తయారు చేయాలి. కాబట్టి అప్పుడు ఎవరైనా పాపం చేశారనుకోండి, ఒకవేళ ఆ క్రింద ఉన్న వచనాలకు చదవద్దు కానీ ఏముందంటే, ఎవరైనా పొరపాటున ఒక శవాన్ని, చనిపోయినటువంటి ఒక వ్యక్తి దేహాన్ని, శవాన్ని ముట్టుకున్నాడు అనుకోండి, ఆ ముట్టుకున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం 7 రోజులు అపవిత్రుడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఆ శవాన్ని ముట్టుకున్నటువంటి వ్యక్తి మీద ఈ పాప పరిహార జలమును చల్లాలి. ఈ జలమును చల్లిన తర్వాత కూడా 7 రోజుల తర్వాతనే అతడు పవిత్రుడుగా ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ 7 రోజుల పాటు ఈ పాప పరిహార జలమును అతని మీద చల్లకపోతే అతడు ఒకటి శాపగ్రస్తుడు, రెండవది అతడు ప్రజలలో నుండి కొట్టివేయబడును అనే మాట ఉంది. కాబట్టి ఈ భస్మమును పోగు చేసి, ఆ ఎర్ర పియ్య యొక్క భస్మమును పోగు చేసి ఆ పాప పరిహార జలముగా ఎందుకు చేయమని చెప్పాడంటే, వారికి పాప శుద్ధి కలగటానికి. పాప శుద్ధి కలగాలంటే ఇప్పుడు ఎర్రని పియ్య యొక్క భస్మము, బూడిదనేది అవసరం. ఇప్పుడు అందుకని ఇశ్రాయేలీలు శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధన చేస్తున్నారంటండి ఎర్రని పెయ్యి కోసం. ఎందుకనుకుంటున్నారు? యేసు ప్రభు వారి యొక్క రాకడ రావాలి అంటే ముందు యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడాలి. ఇప్పుడు కట్టేది 3వది, కట్టబోయేది. ఆల్రెడీ 2 కట్టారు, వాటిని పాడేశారు. ఇప్పుడు కట్టబోయేది 3వ దేవాలయం. ఆ 3వ దేవాలయాన్ని కట్టడం వీళ్ళు ప్రారంభించాలంటే ముందు వీళ్ళు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధపరుచుకోవాలంటే వీళ్ళకి ఏం కావాలి? పాప పరిహార జలము కావాలి. పాప పరిహార జలము కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్రని పెయ్యి కావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ఆ దేవాలయం కట్టబడాలంటే ముందు ఈ ఎర్రని పెయ్యి అనేది ఒకటి దొరకాలి, దాన్ని బలి అర్పించాలి అనేది మరి మన బైబిల్లో చూస్తున్నటువంటి విషయం కానివ్వండి, కొందరు చాలా మంది దైవ సేవకులు కానివ్వండి, పండితులు చెప్పేటటువంటి విషయం. కాబట్టి ఏది ఏమైనా ఆ ఎర్రని పెయ్య అనేది ఎలాగైతే ఆ భస్మము ద్వారాగా పాపములకు శుద్ధి కలిగిందో, ఇప్పుడైతే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక ఎర్రని పెయ్య, ఇశ్రాయేలీలు వాళ్ళు యేసు ప్రభు వారు మొదటి రాకడను వాళ్ళు నమ్మరు కాబట్టి ఎర్రని పెయ్య కోసం వాళ్ళు చూస్తున్నారు. మనం యేసు ప్రభుని నమ్మాము, విశ్వసించాము గనక మనకి ఎర్రని పెయ్య అవసరం లేనే లేదు. మన పాపములన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినవి. యేసు ప్రభు వారు క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు. అది ఎటువంటి పాపమైనా, ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమించలేదంటూ ఏది కూడా
లేదు, చక్కటి మాట అంటాడు హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో. నా మాటలు ముగిస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 13 నుంచి మనం చదివితే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. పాత నిబంధనలో ఏమండి, ఇక్కడ మనం చదివినట్లుగా గొర్రెలు కానివ్వండి, లేకపోతే మేకలు కానివ్వండి, లేకపోతే గోవులు కానివ్వండి, మరి వాటి యొక్క బూడిద కానివ్వండి, వాటి రక్తము వలన పాపములకు క్షమాపణ, అంటే పాపములు కప్పినప్పటికీ కూడా కప్పినవి కదా. మరి యేసు ప్రభు వారి యొక్క రక్తము ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైంది, ఎంత అమూల్యమైంది. ఆయన రక్తము మనందరినీ కూడా మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి ఏమండి, ఆ క్రీస్తు రక్తం మనను కడిగి పవిత్రపరచటానికి శక్తి కలిగినటువంటి రక్తం. అందుకే మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మనను సమస్త దుర్నీతి నుండి కడిగి మనను పవిత్రులుగా చేయండి. ఆ పై మాట ఏముంటదంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుండి, గమనించండి, ప్రతి పాపము నుండి యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయగలదు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు. ఏమండి, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, మనం పశ్చాత్తాప పడినప్పుడు. అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరమును పొందు. కాబట్టి పాత నిబంధనలో ఎర్రని పెయ్య అనేది ఎలాగ పరిశుద్ధమైనదిగా ఉండాలి, కళంకము లేనిదిగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. దానికి సాదృశ్యంగా యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడిగా, పాపము లేనివాడిగా మన కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించాడు. తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. ఈరోజు ఆయన మనకు చెప్పే మాట కూడా, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అది ఒకటైతే, రెండవది ఈ ఎర్రని పెయ్య విషయానికి వచ్చినప్పుడు, ఈ ఎర్రని పెయ్యకు బైబిల్లో ఉన్న కొన్ని ప్రవచనాలకి, ఈ ఎర్రని పెయ్యకు ఈ కట్టబడబోయేటటువంటి 3వ దేవాలయమునకు, మందిరానికి కొంత సంబంధం ఉంది. కాబట్టి దానికోసం అంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారంటే, 5 పెయ్యలు కనిపిస్తే టెక్సాస్ లో దాదాపుగా 4.5 కోట్లు కట్టి తీసుకెళ్లారంటే అది ఎంత విలువైందో ఏమండి. దానికోసం ఎటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయో మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఏమండి, దీని కొరకు చాలా వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్. అంటే అన్ని వాస్తవం కాకపోవచ్చు, వాక్యానుసారంగా ఉన్న వాటిని మనం తీసుకోవాలి. ఆల్రెడీ ఎర్రని పెయ్య బలి చేశారు అంటే ఇచ్చినటువంటిది పరిపూర్ణమైన బలి కాదు. ఇంతకు ముందు అనుకున్నాం కదా, అందులో 2 నల్ల వెంట్రుకలు కనిపించినవని చెప్పి ఇది లోపం ఉంది గనక దీన్ని ఊరకే ట్రయల్ వరకు చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు అంతే. అసలు అవ్వాల్సినటువంటి పరిపూర్ణమైన బలి ఇంకా జరగల. కానీ జరగవచ్చు ఎప్పుడైనా. సమయము సంకుచితముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును గనక ఇంకా మనం ఈ సన్నివేశాలను వింటూ కూడా, చూస్తూ కూడా మనకి పట్టనట్టుగా జాగ్రత్తగా ఉండకుండా, ఇది దేవుని వాక్యమని, సత్యమని, ఆయన రాకడ సమీపంలో ఉన్నదని మనం గుర్తెరిగిన వారమై ఆయన రాకడ కోసం మనం సిద్ధపడాలి. ఇంకా ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించిన వారుంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయముగా, ఇది రక్షణ దినముగా భావించి ఆయన నందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకి ఎవరికి కూడా తెలియదు. మనం నిన్నటి వారమే అని వాక్యములో ఉన్నది కనుక యేసునందు మరి విశ్వాస ఉంచకుండా ఎవరైతే ఇంకా ఉన్నారో, ఇంకా వెయిట్ చేస్తారో, ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నారో, అటువంటి వారు
ఆలోచన చేయాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నమ్మినటువంటి వారు ఏమండి పవిత్రులుగా, ఏమండి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఏమండి యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు మరి పాత నిబంధనలో మీరు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఎర్రని పెయ్య విషయంలో అది మరి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎలాగ నెరవేర్చబడిందో తండ్రి, ఆ సాదృశ్యములన్నీ కూడా మీ వాక్యములో మేము ధ్యానించి ఉన్నాం ప్రభువా. ఈ మాటలు తండ్రి నీ బిడ్డల యొక్క జీవితాల్లో, హృదయాల్లో ఫలింపచేయండి. మీ వాక్యమును అర్థం చేసుకునే కృపనివ్వండి. ఆ యమ్మాయి గ్రామస్తుల యొక్క గుండె, వారి హృదయము మీ మాటలు విన్నప్పుడు మండినట్టుగా మీ వాక్యమునకు స్పందించే కృపనివ్వండి. మీరు అక్కడ సమీపంలో ఉంది కనుక ప్రభువా, మేము ఇంకా జాగ్రత్తగా ఉండకుండా తండ్రి పరిశుద్ధముగా జీవించటానికి మీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, చేరవలసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి పంపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికి వందనాలండి.